సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్ షో బ్లాగ్. సో గాయస్ ఇప్పుడైతే విజయ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. సో చిన్న ఫంక్షన్ ఉంది, సో అది అటెండ్ అయ్యేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. సో అక్కడ నుంచి ఇంకో లొకేషన్ ఉంది, అక్కడ వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ పేరు చెప్తాను. బామ్మడి అయితే వస్తుండు, సో బండి తీసుకొని. సో 1 అవర్ అయిపోయింది, కాల్ చేస్తున్నా, ఇప్పుడు వెళ్తున్నా అని చెప్పిండు. సో చూద్దాం ఒకసారి. పొట్టి వాడుకోడు ఇప్పుడే వచ్చిండు. ఏంటంటే 1 అవర్ అయిపోయింది కాల్ చేసి. గాయస్ మేమైతే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. అండ్ మా బొమ్మడి అయితే బండి తీసుకొచ్చిండు, కనిపిస్తుందా? ఆయన హెల్మెట్ అయితే పెట్టుకుంటలేడు. సో భాగ్య పైన చూస్తుంది. బాయ్ బాయ్. అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం. గాయ్ చూస్తారు కదా పొట్టి పారిపోతాను, చూస్తారు కదా పొట్టి పారిపోతాను. గచ్చిబౌలి సైడ్ అయితే ఉన్నాం. ఇంకా అయితే నాశ చేసుకుంటున్నాం మనం. సో పవన్ చెప్పరా, ఏదో ఒకటి నాశ తింటున్నావా లేదా? సో నాశ అయితే అయిపోయినది. అండ్ ఇటు పొట్టోడు ఇంకా తింటుండు. చెల్లి ఇలా చిన్నాళ్ళోడికి ఎన్నికలు తీస్తారు. సో బీదర్ నరసింహస్వామి టెంపుల్లో, అందుకోసం వెళ్తున్నాము. దగ్గరనే మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటుంది, సో అక్కడైతే వెళ్తున్నాము. వన్ దగ్గర 1 డే స్టే చేసేసి ఇంకో లొకేషన్ ఉంది అక్కడ. సో అది లొకేషన్ కవర్ చేసుకొని అయితే టికెట్ రిటర్న్ వచ్చేస్తాము. సో మనకైతే చాయ్ తాగడానికి అయితే ఆపిండు. సో ఇక్కడ చాయ్ మంచిగా ఉంటా అంట. సో లాస్ట్ టైం కూడా ఇక్కడ తాగినాం చాయ్. సో గైజ్ మాకైతే తొందరగా అయితే వెళ్ళేది ఉంది. సో ఇక్కడ చూస్తారు కదా అంత ప్రశాంతంగా కూర్చుండు. యాక్చువల్లీ ఏంటంటే వీడియో ఎండికెళ్ళి తీయాలి. నా బాధ ఏంటంటే గైజ్ చెప్పాలంటే వీడు అసలు టెన్షన్ తీసుకెళ్ళాడు. నా వల్ల అయినా లేట్ అయితేనో వీళ్ళ అమ్మ అని అనుకోగలరు. సో తొందర నడరా అంటే అక్కడక్కడ ఆపేసి టైం పాస్ చేసుకుంటా మెల్లగా నడుపుకుంటామండి. బండి చూస్తారా గైజ్, అద్దాలు పెట్టుకుని కూడా షోకుల మీద షోకులు వేస్తుండు. సో ఏమంటే యూట్యూబ్ లో ఫేమస్ అయిపోతా నేను అని అంటుండు. అవును, నీ అంతే. మనసు మార్చుకోరా, పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు పవన్ బ్లాగ్స్. నమస్కారం అండి అయ్యా, నా పేరు రావు, టెంపో రావు. మన వంటి చుట్టుపక్కల 100 గ్రామాలకి గడ్డ గడ్డ గడ్డ. వెళ్ళే రూట్లో ఉంటుంది. ఇదే వినాయకుడు టెంపుల్. ఇది సో వినాయకుడి టెంపుల్కి అయితే వచ్చేసినాము. సో కనిపిస్తున్నట్టుంది మొత్తం. ఇది పార్కింగ్ ఏరియా ఇదంతా. అండ్ ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్లో వెళ్ళడానికి. అండ్ ఇక్కడైతే స్వయంభుగా వెలిచిన వినాయకుడు అయితే ఇక్కడ ఉంటాడు. సో మనం లోపలికి వెళ్ళి అయితే చూసాం ఒకసారి. మెయిన్ టెంపుల్ ఇది. మనమైతే లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే. సో జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చాలా గాలి అయితే వస్తుంది. సో మైక్ లో నాకు తెలిసి చాలా గాలి సౌండ్ అయితే వస్తుంది అనుకుంటా. అండ్ ఇక్కడ చూస్తారు కదా లోపలైతే ఇలా ఉంటుంది. సో క్రౌడ్ ఉన్నప్పుడు మాత్రం ఇలా వెళ్ళాలంతా తిరిగేసి వెళ్ళాలి. ఇప్పుడైతే అంత క్రౌడ్ అయితే లేదు. సో లోపల వినాయకుడు టెంపుల్, వినాయకుడు ఉంటాడు లోపల ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తారు కదా కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. సో కొంచెం పొట్టోడైతే ఎప్పుడు బొట్టు పెట్టుకోడు, ఇప్పుడు పెట్టుకుంటుండు. ఒక స్టోన్ మీద అయితే వినాయకుడు ఉంటాడు. సో లోపల వీడియో తీనేస్తారో తెలియదు. సో అంతైతే నేను కవర్ చేస్తే ఇక్కడ.
ఇక చాలా బాగుంటుంది టెంపుల్ ఇది. అంటే బాస్ దగ్గర వచ్చినాం కదా, కొంచెం ఎలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అయితే. వినాయకుని చతుర్థి కూడా వస్తుంది కదా త్వరలో. సో మనమైతే ఇప్పుడైతే దర్శనం చేసుకుందాం. ఆ టైంలో మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మొత్తం క్రౌడ్ ఇక్కడ. సో నార్మల్ టైంలో అయితే అంత క్రౌడ్ ఉండదు నాకు తెలిసి. ఒక 10 minutes అయితే దర్శనం అయిపోతుంది. అండ్ చూస్తారు కదా టెంపుల్ ఇది. అండ్ ఇక్కడ చూస్తారు కదా ఇలాగే ఉంటుంది టెంపుల్ సేమ్ లోపలైతే. అంటే లోపల నుంచి వెళ్ళాలి. సో ఒకసారి ఇక్కడైతే కెమెరా అయితే ఎలా లేదు, అయితే అంతవరకు అయితే కవర్ చేసాం గైస్. సో లెట్స్ గో. అన్నా బాసు సో జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో మా బాస్ దగ్గర వచ్చినప్పుడు చాలా పీస్ఫుల్ ఉంటుంది అందరికి. సో నాకు కూడా చాలా పీస్ఫుల్ ఉంది. సో బొమ్మ దగ్గర అయితే మంచిగా కూర్చుండు ప్రశాంతంగా. సో ఏంటంటే ప్రతి ఇయర్ వినాయకుడిని కూర్చోడతాం కదా, సో అప్పుడు మంచిగా ఉంటాడు. ఇట్లా టెంపుల్కి వస్తేనే మంచిగా ఉంటాడు. प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या ఇది సక్సెస్ఫుల్ అయితే వినాయకుడి టెంపుల్ కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే విజయ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ముందే జస్ట్ మేము రాగానే ఒక 5 minutes వచ్చిర్రు. అండ్ వాళ్ళ ఆటోలో వచ్చిర్రు వీళ్ళంతా. రండి చూపిస్తా. వీళ్ళకెళ్ళి తీస్తున్నాం ఇప్పుడు అయితే. చాలా పెద్దగా అయినాయి. వీళ్ళ గురించి వచ్చిన యాక్చువల్లీ అయితే. సో వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు, శిల్ప అండ్ లగ్నన్న. అండ్ శిల్ప అయితే నా క్లాస్మేటే. నేను వీళ్ళ మా రిలేషన్ అవుతారు అందరూ. వీడైతే చెప్పొద్దు, మొత్తం గలీజుడు వీడే. మా మొత్తం కాందన్లో అవరాడు వెళ్తుండే ఈడే అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అట్లా చేస్తాడంతా. బ్యాగ్లు అయితే ఇక్కడ పెట్టేసినాం. సో మైక్ అయితే తీసుకోవద్దులే, లోపల వాటర్ ఉంటాయని. సో మా అవతారాలు అయితే ఇట్లా రెడీ అయినాం మేమైతే. సో లుంగిలు కట్టుకొని అయితే రెడీ అయిపోయినాం. సో టెంపుల్ అయితే లోపల వాటర్ ఉంటాయి అన్ని. లోపల అయితే కొంచెం వాటర్ ఉంటాయి, చాలా వాటర్ ఉంటాయి. కింద తేడా చాలా మంది భయపడతారు. అందుకోసం అయితే ఇంత జాము ఉంది, లేకపోతే చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది. నేను ముంగడ వెళ్ళగానే మొత్తం పుల్లనే ఉంటుంది లైన్. భయపడతారు చాలా మంది. మా బొమ్మడి మస్తు భయపడుతుంది. గోవిందా దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తారు కదా మొత్తం అయితే ఫుల్ పబ్లిక్ ఉండే లోపల. లాస్ట్ టైం వచ్చినప్పుడు సాటర్డే రోజు వచ్చిన, ఇవాళ కూడా సాటర్డే గైస్. సో మొత్తం చాలా పబ్లిక్ ఉంది గైస్, అనిపిస్తుంది. మొత్తం టికెట్ కౌంటర్ దగ్గర కానీ లగేజ్ దగ్గర కానీ చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. అయితే ఇప్పుడైతే ప్రోగ్రామ్ అయితే అంతా ఫినిష్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. బొమ్మడి అయితే చూడండి ఎంత పెద్ద బొట్టు పెట్టిండు. ఖాళీ రాయుడు కనిపిస్తుండు మొత్తానికైతే. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం గాయస్. సో అక్కడ వెళ్ళి చూద్దాం. అండ్ ఇప్పుడు వెళ్ళాక లేట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి 70 kilometers ఉందంట.
రీచ్ అయిపోయినాం మా ఫ్రెండ్ గారి ఇంటికాడికి. సో యాక్చువల్లీ వన్ షాప్ ఇది. సో వన్ షాప్ దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు. సో ఆడ బండి చెక్ చేస్తుండు, టీవీఎస్ బండి. మార్నింగ్ అయితే మనం వీడియో చేసాం ఒకసారి. సో ఇక్కడ ఉన్న లొకేషన్స్ అన్ని చూపిస్తాం మీకు. మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి ఇంటి పక్కన నెలకి. సర్వీస్ 350, 100 cc, 135 cc, 400, 200 cc, 400. ఇది బుల్లెట్ 350 cc, 600. క్లచ్ ప్లేట్ రీప్లేస్మెంట్ 200, 300, 350. సో గాయస్ మొత్తం టోటల్ వేసుకుంటే 1,80,000 అవుతాయి గాయస్. ఇదంతా లక్షలు సంపాదించుకుంటే మాకు ₹1 ఎప్పుడైనా అవసరం పడితే ఏరా అంటే ఏడు. ఇప్పుడేమో ఎంత సంపాదించుకుంటే నాకు అసలు అర్థమైతే లేదు. సుమన్ 2 వీలర్ మెకానికల్ అసోసియేషన్ మాకైతే దావతిస్తుంది మంచిగా. సో పొద్దునే కలిసాం గాయస్.